పిల్లలు శుభోదయం. నిజాం రాష్ట్రంలో సాంఘిక దురాచారాలను, కుల వివక్షతను నిర్మూలించడానికి ఎంతోమంది నాయకులు కృషి చేసినారు. వారిలో భాగ్యారెడ్డి వర్మ ముఖ్యులు. దళితుల్లో చైతన్యం తీసుకురావడానికి భాగ్యారెడ్డి వర్మ గారు ఎంతో కృషి చేశారు. ఆనాటి సమాజంలో ఉండేటువంటి జోగిని వ్యవస్థ కానీ ఇతరమైనటువంటి సాంఘిక దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నిర్మూలించడానికి ఆయన పాటుపడ్డారు. ఈరోజు భాగ్యారెడ్డి వర్మ గురించినటువంటి పాఠ్యాంశం భాగ్యోదయంని గురించి తెలుసుకుందాం. నిమ్నజాతి వర్గాల వారి అభ్యున్నతికి పాటుపడ్డ మహనీయుడు భాగ్యారెడ్డి వర్మ. వెనుకబాటుతనానికి అవిద్యనే కారణమని నమ్మినటువంటి వాడు భాగ్యారెడ్డి వర్మ. ఇతని జీవిత విశేషాలను ఈరోజు పాఠంలో తెలుసుకుందాం. ముందుగా పాఠం ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలను గురించి తెలుసుకుందాం. నిమ్న వర్గాలలో భాగ్యారెడ్డి వర్మ తెచ్చిన మార్పులను గురించి తెలుసుకోగలుగుతారు. భాగ్యారెడ్డి వర్మ అంబేద్కర్ల మధ్య పోలికలను చెప్పగలుగుతారు. ఇచ్చిన పేరా చదివి సమాధానాన్ని గుర్తించి రాయగలుగుతారు. కుల వ్యవస్థ వలన సమాజంలో ఏం జరుగుతున్నదో రాయగలుగుతారు. చిత్తశుద్ధి, నిజాయితీ అంటే ఏమిటో సొంత మాటల్లో రాయగలుగుతారు. అజ్ఞానము, ఉదాసీనత వలన కలిగే నష్టాలను గురించి సొంత మాటల్లో రాయగలుగుతారు. సమాజం కోసం పాటుపడిన వాళ్ళల్లో ఎవరి గురించి అయినా సరే అభినందన వ్యాసం రాయగలుగుతారు. ఇప్పుడు కొన్ని చిత్రాలు చూద్దాం. చిత్రంలో కనిపిస్తున్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వీరు నిమ్న జాతి వర్గాల గురించి కృషి చేసినటువంటి వారిలో ప్రముఖులు. భారత రాజ్యాంగ నిర్మాతగా, దళిత ప్రజల అభ్యున్నతికి కృషి చేసినటువంటి వారుగా ప్రముఖులు. జ్యోతిబా పూలే, వీరు ఉత్తర భారతంలో నిమ్నజాతి అభ్యున్నతికి కృషి చేసినటువంటి వారు. ముఖ్యంగా విద్య కోసం పాఠశాలల్ని నెలకొల్పి బాలికా విద్యను ప్రోత్సహించారు. ఆనాడు సమాజంలో ఉండేటువంటి అనేక దురాచారాలని వీరు సంస్కరించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రంలో కనిపిస్తున్నది సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే సతీమణి. భర్త సాయంతో చదువు నేర్చుకొని స్వయంగా విద్యార్థులకు పాఠాలు చెప్పినటువంటి పంతులమ్మ. భారతదేశంలో తొలి ఉపాధ్యాయురాలుగా పేరుగాంచారు. ఈ చిత్రంలో కనిపిస్తున్నది భాగ్యారెడ్డి వర్మ. వీరు తెలంగాణలో నిజాం కాలంలో నిమ్నజాతి వర్గాల కొరకు కృషి చేసినటువంటి మహనీయుడు. ఈ భాగ్యోదయం పాఠం పాఠ్యభాగ రచయిత గురించి తెలుసుకుందాం. కృష్ణస్వామి ముదిరాజ్ గారు. వీరి జననం 25/8/1893, మరణం 15/12/1967. వీరి రచనలు పిక్టోరియల్ హైదరాబాద్ అనే ఈ గ్రంథంలో హైదరాబాద్ గురించినటువంటి 1000కి పైగా చిత్రాలతో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. హైదరాబాద్ గురించి తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుంది. వీరు హైదరాబాద్ మేయర్గా పనిచేశారు. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, రచయిత, సంపాదకుడు, రాజకీయ నేతగా ప్రసిద్ధులు. భాగ్యారెడ్డి వర్మ గురించి తెలుసుకుందాం. భాగ్యారెడ్డి వర్మ మే 22, 1888లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు రంగమాంబ, మాదరి వెంకయ్య. వీరి తొలి పేరు బాగయ్య. వీరు ప్రసిద్ధమైనటువంటి పేరు భాగ్యారెడ్డి వర్మ. వీరు 18 ఫిబ్రవరి 1939న మరణించారు. పిల్లలు, ఇప్పుడు మనం కొన్ని చిత్రాలను చూద్దాం. ఇందులో నిమ్నజాతి, దళిత జాతి చెందినటువంటి వారికి సంబంధించిన కొన్ని చిత్రాలను చూద్దాం. ఈ చిత్రాలలో కనిపిస్తున్నటువంటి ఈ గిరిజనులు ఉన్నారే, వీరు విల్లంబులు ధరించి వేటకు వెళ్తున్నారు. వీరిని చెంచులు అంటారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న స్త్రీలు బస్తర్ ప్రాంతానికి చెందినటువంటి గిరిజనులు. వీరు తమ జీవనోపాధి కోసం వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. భాగ్యారెడ్డి వర్మ దళిత చైతన్యానికి మూలపురుషుడిగా చెప్పుకోవచ్చు. వీరు నిమ్న వర్గాల వారిని మూలవాసులని అన్నారు. వీరినే ఆది హిందువులని పిలవాలని కూడా ప్రతిపాదించారు. భాగ్యారెడ్డి వర్మ గురించిన చిన్న కవిత విందాం. దళిత జాతి జనుల భాగ్యరేఖ, నిమ్న జాతి జీవితాల్లో వెలుగురేఖ,
దురాచారాలను సంస్కరించిన క్రాంతిరేఖ, దళిత జాతి జనుల భాగ్యరేఖ, నిమ్నజాతి జీవితాల్లో వెలుగురేఖ, దురాచారాలను సంస్కరించిన క్రాంతిరేఖ. విద్యా వికాసానికి పాటుపడిన విద్యావేత్త, సాంఘిక సంస్కరణకై కృషి చేసిన సంస్కర్త, ప్రేరణాత్మక రచనలు చేసిన సాహితీవేత్త. విద్యా వికాసానికి పాటుపడిన విద్యావేత్త, సాంఘిక సంస్కరణకై కృషి చేసిన సంస్కర్త, ప్రేరణాత్మక రచనలు చేసిన సాహితీవేత్త. దళితులను మూలవాసులన్నాడు. దళితులను మూలవాసులన్నాడు. ఆది హిందువులని పేరిచ్చాడు. ఆది హిందువులని పేరిచ్చాడు. వారికే తన జీవితం అంకితమన్నాడు. వారికే తన జీవితం అంకితమన్నాడు. తన జాతి ప్రగతికై ఉద్యమించిన క్రాంతదర్శి, అభ్యుదయమే ధ్యేయంగా సాగిన దీర్ఘదర్శి, సమాజాన్ని కాంక్షించిన సమతాదర్శి. తన జాతి ప్రగతికై ఉద్యమించిన క్రాంతదర్శి, అభ్యుదయమే ధ్యేయంగా సాగిన దీర్ఘదర్శి, సమాజాన్ని కాంక్షించిన సమతాదర్శి. దళిత జాతి వరమ భాగ్యరెడ్డి వర్మ. దళిత జాతి వరమ భాగ్యరెడ్డి వర్మ. భాగ్యరెడ్డి వర్మ తన జీవితకాలంలో నిమ్నజాతి వర్గాలకై కృషి చేసినాడు. అవిద్య వల్లే అభివృద్ధికి దూరం అవుతున్నామని చెప్పి దళితుల్ని విద్యావంతులు చేసేటువంటి ప్రయత్నం చేశారు. అందుకై హైదరాబాద్ ప్రాంతంలో 26 పాఠశాలల్ని నెలకొల్పాడు. ఆ విధంగా దళిత జాతిని విద్య వైపు దృష్టి మరల్చాడు. ఇప్పుడు భాగ్యారెడ్డి వర్మ గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. దళిత సమాజోద్ధరణ. భాగ్యారెడ్డి వర్మ దళితుల అభ్యున్నతికై కృషి చేశాడు. 1906లో జగన్మిత్ర మండలిని స్థాపించారు. ఇది మొదటి దళిత సంస్థ. 1910లో వైదిక ధర్మ ప్రచారాన్ని ప్రారంభించారు. ఇది దళితులలో నైతిక ప్రబోధం కోసం స్థాపించారు. 1911లో మన్యం సంఘం ప్రారంభించారు. దీనిని 1913లో ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్గా మార్చారు. 1913లో వైశాఖ పౌర్ణమి రోజున మొదటిసారిగా బుద్ధ జయంతిని నిర్వహించారు. 1913లో భాగ్యారెడ్డి వర్మ సేవలకు గుర్తింపుగా ఆర్య సమాజ్ వర్మ అనే బిరుదును ఇచ్చారు. ఆనాటి నుండి భాగ్యారెడ్డి వర్మ అయ్యారు. హరిజనుల సమస్యల పరిష్కారానికి పత్రికను నడిపారు. 1917లో విజయవాడలో ఆంధ్ర పంచమ మహాసభను నిర్వహించారు. దీని పేరు ఆది ఆంధ్ర మహాజన సభగా మారింది. 1917 నుండి 38 వరకు ఆది ఆంధ్ర మహాసభలు జరిగాయి. వెనుకబడిన కులాల వారిని ఆది హిందువులుగా పిలవాలని డిమాండ్ చేశారు. మాల, మాదిగ, థేర్, చెమర్ కులాల వారిని నిజాం ప్రభుత్వం ఆది హిందువులుగా పేర్కొంది. 1933 నాటికి ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ ఆధ్వర్యంలో 26 పాఠశాలలు ప్రారంభించారు. భాగ్యారెడ్డి వర్మ చేసినటువంటి సేవల్లో ప్రధానంగా చెప్పుకోదగినవి ఆనాడు సమాజంలో ఉన్నటువంటి దురాచారాలైనటువంటి దేవదాసి, జోగిని, మురళి వాటిని నిర్మూలించడానికి ఆయన ప్రయత్నం చేశారు. అదేవిధంగా అనేక సభల్లో వేదికపై తన ఉపన్యాసాల ద్వారా ప్రజల్ని చైతన్యపరిచాడు. ఉన్నత వర్గాల వారితో కూడా సంప్రదించి వారి ద్వారా కూడా ఈ నిమ్నజాతి వర్గాలని అభివృద్ధి కోసం ప్రయత్నం చేశారు. భాగ్యారెడ్డి వర్మ నమ్మిన కొన్ని మాటల్ని ఇప్పుడు చూద్దాం. దళితులే ఈ జాతి మూలవాసులని నమ్మాడు. అగ్రకులాల వారు మధ్య ఆసియా నుండి వలస వచ్చిన వారని ఆయన గట్టిగా నమ్మారు. ఇప్పుడు భాగ్యారెడ్డి వర్మ నిర్వహించిన సంస్థల గురించి తెలుసుకుందాం. ఆది ఆంధ్రసభ. ఆది ఆంధ్రసభ 1917లో నిర్వహించారు. ఈ సభలో అధ్యక్షోపన్యాసం భాగ్యారెడ్డి వర్మ ఇచ్చారు. ఇది చారిత్రాత్మకంగా మిగిలిపోయింది. దీని ద్వారానే దళితుల్లో చైతన్యం రావడం మొదలైంది. దళిత పాఠశాలలు 1933లో స్థాపించబడ్డాయి. హైదరాబాద్ ప్రాంతంలో 26 పాఠశాలని స్థాపించారు. ఈ పాఠశాలలో తెలుగు మాధ్యమంలో బోధించేవారు. ఉర్దూ రాజ్యమేలిన కాలంలో తెలుగు మాధ్యమంలో చదువులు చెప్పించారు భాగ్యారెడ్డి వర్మ. చదివే మార్పుకు నాంది అని నమ్మినారు. భారతదేశంలో ఎందరో మహానుభావులు
ఈ దళితుల అభ్యున్నతికై కృషి చేసినారు. అలాంటి వారిలో అంబేద్కర్, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, భాగ్యరెడ్డి వర్మ, ఇలా ఎందరినో చెప్పుకోవచ్చు. ఆనాడు సమాజంలో ఉండేటువంటి అనేకమైనటువంటి దురాచారాన్ని రూపుమాపడంలో ఈ మహనీయుల యొక్క కృషి ఎంతో ఉంది. ఇలాంటి మహనీయుల గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో భాగ్యారెడ్డి వర్మ చేసినటువంటి సేవల్ని ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఆనాడు సమాజంలో ఉండేటువంటి అనేకమైనటువంటి దురాచారాన్ని రూపుమాపడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. సమాజంలో అసమానతలు తొలగాలంటే ఇలాంటి పెద్దల యొక్క మాటల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. వీరు చూపినటువంటి బాటలో పయనించాలి. బంగారు తెలంగాణ సాధ్యం కావాలంటే ఇలాంటి ప్రముఖులు చూపినటువంటి దారిలో ప్రయాణించాల్సినటువంటి అవసరం ఉంది. వీరి గురించి తెలుసుకోవాలి, వారి బాటలో పయనించాలి. ఇంతవరకు పాఠం విన్నాం కదా. ఇప్పుడు కొన్ని ఆలోచించి చెప్పండి అనే ప్రశ్నల్ని ఇస్తున్నాం. వీటిని సమాధానాలు రాసి మీ ఉపాధ్యాయులకు చూపండి. వెనుకబడిన కులాల వారు ఏ రకంగా అన్యాయానికి గురవుతున్నారు? సమాజంలో అందరూ సమానంగా బ్రతకాలంటే మనం ఏం చేయాలి? భాగ్యారెడ్డి వర్మ దళితులకు చేసిన సేవలను తెలపండి. ఇంతవరకు ఆలోచించి చెప్పండి ప్రశ్నల్ని చూసాం. ఇప్పుడు సృజనాత్మక ప్రశ్నల్ని చూద్దాం. ఈ పాఠం గేయంలా రాసే ప్రయత్నం చేయండి. నిమ్న వర్గాల నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులను అభినందిస్తూ అభినందన వ్యాసం రాయండి. భాగ్యారెడ్డి వర్మను కీర్తిస్తూ చిన్ని కవిత రాయండి. పిల్లలు, ఇప్పటి వరకు భాగ్యారెడ్డి వర్మ పాఠాన్ని విన్నాం. సమాజంలో ఉన్నటువంటి అనేక దురాచారాల గురించి తెలుసుకున్నాం. మరి దీనికి సంస్కర్తలు చేసినటువంటి కృషిని కూడా తెలుసుకున్నాం. మరి ఇలాంటి పెద్దలను చేసినటువంటి కృషిని అవగాహన చేసుకుని మనం కూడా వారి బాటలో నడిచే ప్రయత్నం చేయాలి. సమాజంలో అన్ని వర్గాల వారిని ప్రేమించాలి. అన్ని వర్గాల వారితో సమానంగా నడవాలి. ఆనాడే భారతదేశం ప్రపంచంలో ఉన్నతంగా నిలుస్తుంది. వసుధైక కుటుంబం అనేటువంటి భావన కలుగుతుంది. భాగ్యారెడ్డి వర్మన్ గురించిన చిన్ని కవిత విందాం. దళిత జాతి జనుల భాగ్యరేఖ, నిమ్న జాతి జీవితాల్లో వెలుగురేఖ, దురాచారాలను సంస్కరించిన క్రాంతిరేఖ. దళిత జాతి జనుల భాగ్యరేఖ, నిమ్న జాతి జీవితాల్లో వెలుగురేఖ, దురాచారాలను సంస్కరించిన క్రాంతిరేఖ. విద్యా వికాసానికి పాటుపడిన విద్యావేత్త, సాంఘిక సంస్కరణకై కృషి చేసిన సంస్కర్త, ప్రేరణాత్మక రచనలు చేసిన సాహితీవేత్త. విద్యా వికాసానికి పాటుపడిన విద్యావేత్త, సాంఘిక సంస్కరణకై కృషి చేసిన సంస్కర్త, ప్రేరణాత్మక రచనలు చేసిన సాహితీవేత్త. దళితులను మూలవాసులన్నాడు, దళితులను మూలవాసులన్నాడు, ఆది హిందువులని పేరిచ్చాడు, ఆది హిందువులని పేరిచ్చాడు, వారికే తన జీవితం అంకితమన్నాడు, వారికే తన జీవితం అంకితమన్నాడు. తన జాతి ప్రగతికై ఉద్యమించిన క్రాంతదర్శి, అభ్యుదయమే ధ్యేయంగా సాగిన దీర్ఘదర్శి, సమాజాన్ని కాంక్షించిన సమతాదర్శి. తన జాతి ప్రగతికై ఉద్యమించిన క్రాంతదర్శి, అభ్యుదయమే ధ్యేయంగా సాగిన దీర్ఘదర్శి, సమాజాన్ని కాంక్షించిన సమతాదర్శి. దళిత జాతి వరమ భాగ్యరెడ్డి వర్మ, దళిత జాతి వరమ భాగ్యరెడ్డి వర్మ. మరి మీ అందరికీ ఈ పాఠం నచ్చింది అనుకుంటాను. మళ్ళీ మరో పాఠంతో కలుసుకుందాం. నమస్కారం.